హాయ్ అండి అందరికీ. నిన్న ఒక అన్న కామెంట్ చేసిండండి, ఏంటంటే గేదెల దగ్గర ఆవుల దగ్గర పనిచేసిన వాళ్ళకు పొట్ట బట్టకు ఏ లోటు ఉండదమ్మా అని చెప్పి కామెంట్ చేసిండండి. ఈ మాట వాస్తవం అండి. ఎందుకంటే పొట్ట బట్టకు ఏ లోటు ఉండదండి. ఒకప్పుడు మేము మా అబ్బాయి కోసం అని తీసుకొచ్చిన గేదెని మా మా జీవన ఉపాధిగా మార్చుకున్నామండి. ఆ రోజు ఆ ఒక్క గేదెతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మాకు అది కడుపుకు అన్నం పెడుతుందండి. అంటే మేము చాకరీ చేసుకున్నా కూడా మా కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాం, మా పిల్లలకు స్టడీ ఇప్పగలుగుతున్నాం అంటే మేము ఆ గేదె వల్లనేనండి. సో అందుకని ఆయన చెప్పిన కామెంట్ నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఈ రోజులలో కూడా గేదెల దగ్గర పని చేసుకుంటే ఇంత బెనిఫిట్ ఉంటుందని చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నిన్న కన్నా కామెంట్ చేసిన ఏంటంటే మేము ఒక గేదెను తెచ్చుకోవాలనుకుంటున్నాము, ఒక తెచ్చుకోమని పెట్టాను. తెచ్చుకోమని నన్ను అడగటం కాదన్నా, మీకు చేసే అంత ఓపిక ఉంటే తెచ్చుకోవచ్చు అన్న. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు నేను చేయలేనా అని కాదన్న. మన మీద మనకు నమ్మకమై ఒకరి మీద డిపెండ్ కాకుండా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అన్న. ఒకరిని అడిగే పని లేదు. ఒకరు 10 గేదెలు ఉంటాయి, ఒకరు 15 గేదెలు ఉంటాయి, వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనం చేసుకోగలుగుతాం అన్న నమ్మకం ఉంటే చాలన్న. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, కానీ మనం చేయాలిగా. మన మీద మనకు ఆ నమ్మకం ఉండాలి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఒక టైంలో అన్నం తినకుండా గేదెల దగ్గర పనిచేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది అన్న. అన్నీ ఫేస్ చేస్తా అనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అన్న. ఒకరిని అడగాల్సిన అవసరం లేదన్న. ఒక గేదెకైనా అదే పని, 2 గేదెలకైనా అదే పని. పాలు పిండాలన్నా ఏది చేయాలన్నా కూడా ఓపిక అనేది ఉంటే తెచ్చుకోవచ్చు అన్న. ఒకరిని అడగాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే డైరీ ఫామ్లో ఓపిక అనేది ఉండాలన్న. లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా కొన్ని అంటే అన్ని లాభాలు ఉంటాయని నేను చెప్పను. పెట్టంగానే లాభాలు అయితే రావు, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అన్నిటిని ఫేస్ చేసుకుంటా నేను అనుకుంటే పెట్టుకోవచ్చు అన్న. ఒకరిని అడగాల్సిన అవసరమే లేదు. ఈరోజు సొసైటీలో నేను ఇట్లా తిరగలుగుతున్నా అంటే నాకు మాత్రం ఈ గేదెల మీద నేను తినేది మాత్రం నేను వాడుకునే ప్రతి రూపాయి నాకు ఈ గేదెల మీద వచ్చిందేనన్న. నాకు వేరే ఆదాయమే లేదన్న. ఓన్లీ గేదెల మీదనే మా బతుకు. ఒకప్పుడు మమ్మల్ని చూసి నవ్వినోళ్ళు ఉన్నారు, ఇవాళ మమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను అనుకున్న గోల్కి ఇంకా రీచ్ కాలేదు. వాళ్ళు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా నేను 2-3 సార్లు విన్నా, మొరిగెక్కులు మొరుగుతూనే ఉంటే మన పని మనం కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటారు చూడన్న. నన్ను అన్న వాళ్ళందరికీ నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో అది నాకు మాత్రమే తెలుసు. అంటే నేను ఈరోజు చెప్తానంటే నేను గేదెల వల్లనే ఈరోజు సొసైటీలో మా ఊళ్ళో నాకు ఒక విలువ ఉందంటే నేను ఈ గేదెల పని చేసుకోవటం వల్లనే నాకు ఆ విలువ వచ్చిందన్న. అందుకనే నేను నా గోల్గా మార్చుకున్నా అన్న ఇది.